పిచ్చక పరాకాష్ట అంటే ఇదే. ఎందుకు గెలుక్కోవాలి, ఎందుకు భయపడాలి, ఎందుకు వెన్నుపూసలో వణుకు రావాలి? ఇప్పటిదాకా యుఎస్కి $7 ట్రిలియన్ లాస్. అంటే ఏదో రోడ్డు మీద కనపడితే ఏదో అంటారు కదా, ఆ వాసన చూసి ముక్కు మీద పెట్టి దాన్ని వరుస పెట్టి అట్టుంది చూస్తే దారికి పోయేదాన్ని మెళ్ళ వేసుకున్నట్టు. అంటే అసలు యుద్ధం ఎవరిది? ఇజ్రాయిల్, ఇరాన్. అరే నువ్వెందుకు వచ్చినావు మధ్యలో? అసలు నీకేమి ఇది? నీ ఆమ్స్ అమ్ముకోవటానికి తప్ప, దౌర్భాగ్యం తప్ప. ఇష్టం వచ్చినట్టు ప్రెసిడెంట్ లాంగ్వేజ్, ఫాల్తీ లాంగ్వేజ్. మరి నేను తిట్టకుండా ఎందుకుంటారు? అరే అసలు నీకు అక్కడ ఏం పని? వాళ్ళిద్దరు ఏదో వస్తారు, కింద పడతారు, షియా అన్నారు, సున్నీ అన్నారు, వాళ్ళు కొట్టుకుంటారు, కింద పడతారు, మీద పడతారు, వాళ్ళు ఏం చేసుకుంటారు. అసలు నీకేం పని? అసలు యుఎస్కి ఇంత డెట్ తేయడానికి, $7 ట్రిలియన్ తేయడానికి నీకేం అధికారం ఉంది? అంటే యుఎస్ ప్రెసిడెంట్షిప్ పోగానే గొల్లగొట్టచ్చా? అరే ఒక రోజు పెరుగుతుంటే టెన్షన్ వస్తుంది. అంత టెన్షన్ ఎందుకు చేసుకోవాలి? దారికి పోయేదానికి మెళ్ళ ఎందుకు వేసుకోవాలా? జనాలు ఎందుకు సాగుపట్టాలి? నేను మళ్ళీ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ ఎందుకు వేయాలి? పెట్రోల్ డీజిల్ ఎందుకు రేటు పెంచినట్టు చేయాలి? క్రూడ్ పెరిగేటట్టు ఎందుకు చేయాలి? ఇన్ఫ్లేషన్ పెరిగేటట్టు ఎందుకు చేయాలి? ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతున్నాయి కదా. కమింగ్ కాకపోతే ఆ పైన పెంచుతారు, దాని ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి.